ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి కన్నా అల్లర్లే ఎక్కువయ్యాయి. ఈరోజు చూసుకుంటే పల్నాడు జిల్లాలో పిన్నెలి అనే గ్రామంలో ఇనప రాడ్లతో కొట్టి చంపారు. మరి రాష్ట్రంలో ఇలాంటి రెడ్ బుక్ రాజ్యం వెళ్తుంది. మరి పరిపాలన ఎన్ని రోజులు సాగదని మనం చేస్తున్నాం. మరి రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వం వచ్చాక ఎంతో అభివృద్ధి చేశారు. ప్రజలకి అందుబాటులో ప్రతి జిల్లాలో ఉండాలని 17 మెడికల్ కాలేజీలు తెచ్చి 5 కాలేజీలు దానిలో పూర్తి చేస్తే ఈరోజు ప్రైవేటీకరణకి ఇచ్చి వాళ్ళు లబ్ధి పొందడానికి చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నాడు. మన ఇలాంటి రాజ్యం ఈరోజు రాష్ట్రంలో పరిపాలిస్తున్నారు. ప్రజలు అభివృద్ధి చెందుతామని ఆశించి కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఈరోజు అభివృద్ధి కన్నా అల్లర్లే ఎక్కువయ్యాయి. మరి ఆ కుటుంబానికి ఈరోజు పల్నాడులో చనిపోయిన ఆ కుటుంబానికి చనిపోయారు కాబట్టి ₹1 కోటి నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని